మార్కు సువార్త 10వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు యేసు చుట్టూ చూచి సమస్తాన్ని చూస్తున్న ఆయన కన్ను చుట్టూ చూచి, ఆ రోజు ఆ రోడ్డు మీద ప్రభు నడిచి వెళుతున్నప్పుడు అనేక మంది ఆయన వెంబడిస్తున్నారు. ఓ యవనస్తుడు, ఓ అధికారి, ఓ ధనవంతుడు పరుగున వచ్చి ఆ రోడ్డు మీద ఆయన పాదాల దగ్గర మోకరించాడు. అతనిలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. ఎందుకు మంచి గుణం ఉంది అంటున్నానంటే, తాను ఒక యవనస్తుడై ఉండి ఇంకొక యవనస్తుని ముందు మోకరించడం అనేది జరిగే పని కాదు. అంత మాత్రమే కాదు, తాను ఒక అధికారి ఉండి మరి ఏ అధికారం లేనివాడిగా కనపడుతున్న ఆయన దగ్గర మోకరించడం చిన్న సంగతి ఏం కాదు. సర్వాధికారి, ఆయన గుర్తిస్తే మోకరించడం వేరు. కానీ అతనిలో ఆశ ఉంది నిత్యజీవం పొందాలని. ఈయన బోధకుడు నిత్యజీవాన్ని గురించిన రహస్యం చెప్తాడు అనుకున్నాడేమో, వచ్చి మోకరించాడు. గత వారంలో మనం చెప్పుకున్నాం, ఎరిగి ఉండి కూడా ప్రేమించేటువంటి దేవుడు ఆయన అని సంగతి చెప్పాడు. అతడు ఎందులో ఉన్నాడో తెలుసు కనుక ఆయనకి దాన్ని విడిచిపెట్టని చెప్పాడు. నన్ను వెంబడించు అన్నాడు. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక మార్కు సువార్త 10:22లో ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఊహించండి, ముఖం చిన్నపుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాను అనే పదం. ఆ యవనస్తుడు వెళ్ళిపోతున్నాడు. ప్రభు ఆగి చుట్టూ చూసుంటారు. చుట్టూ చూచి ప్రపంచమంతటికి, అన్ని కాలాలకు, శాశ్వత భవిష్యత్తుకు చాలినంతటి వర్తమానాన్ని ఆయన చెప్పడం ప్రారంభించారు. ఏమని? ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము అని చెప్పారు. ఈ మాట ఆయన చుట్టూ చూచి చెప్పిన మాట. ఆయన చూపు ఒక సందేశం. ఆయన చుట్టూ చూడడం అనేది చిన్న సంగతి ఏం కాదు. ఈ లోకంలోనికి మన వస్తూ ఏం తేలేదు, వెళ్ళిపోతూ ఏమీ పట్టుకుని వెళ్ళాం అని చెప్తాం. కానీ ఈ లోకంలోనికి వచ్చి నువ్వు కష్టపడి సంపాదించడం ద్వారా వచ్చిన ధనమైనా, తల్లిదండ్రులు ఇచ్చిన దానివల్ల వచ్చిన ధనమైనా, ఏ రీతిగానైనా ధనాన్ని కూడబెట్టి విస్తారమైన ధనం సంపాదించటం అనేది ఒక వ్యక్తిని ఎలా మారుస్తుంది, ఆ వ్యక్తి ఏ రీతిగా మారిపోయే అవకాశం ఉంది, ఒకసారి ఆలోచించండి. వాక్యంలో ఉంటుంది, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనువాడు అని, సామెతల గ్రంథంలో. కానీ ఆయన్ని కనుగొన్నట్టే కనుగొని దూరంగా జరిగి వెళ్ళిపోవడం, ఆయన మాటను నిర్లక్ష్యపెట్టువాడు చావును స్నేహించేవాడే కదా.
కాదని చెప్పండి. అతడు వచ్చాడు, మోకరించాడు, అడిగాడు. ప్రభు అతన్ని చూచాడు. అతని గతమంతా తెలుసు ఆయనకి. అతని వర్తమానంలో అంతరంగంలో ఏముందో తెలుసు ఆయనకి. భవిష్యత్తు తెలుసు ఆయనకి. కానీ మానవునికి స్వేచ్ఛనిచ్చేవాడు ఓ అవకాశాన్ని ఇచ్చాడు. అయితే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా చేసేదేమిటి? నిత్యజీవాన్ని పొందకుండా అడ్డం పడేదేమిటి? ప్రభువుని వెంబడించకుండా ఆటంకం కలుగు చేసేదేమిటి అని అంటే ధనం. లేఖనంలో భలే రాసున్నాయి. ధనాశ అని, ధనాపేక్ష అని, ధనమోసమని, ధనభోగమని రాసున్నాయి. ధనము ధనవంతునికి ఆశ్రయం అంట. మీరు ఆలోచించండి. డబ్బు ఉండడం అనేది ఆ వ్యక్తిని గర్విష్ఠిగా మారుస్తుంది. ఎవరి మాట వినని వాడిగా మార్చేస్తుంది. ధనానికి ఏ శక్తి ఉందో తెలుసా? ధనం అనేది వ్యక్తిని పరిపాలిస్తుంది. ఆ ధన వ్యామోహం అనేది, ఆ ధనాపేక్ష అనేది మోసంలో పడేస్తుంది. ఖచ్చితంగా మీరే ఆలోచించండి. మనకు ఈ ధనవంతుడు కనిపించాడు, కానీ లేఖనంలో ఇంకా ధనవంతులు కనపడుతూనే ఉంటారు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఓ ధనవంతుడు కనపడతాడు. అతడు ఆ సంవత్సరం పండిన పంటను చూసి గొప్ప వాటిని కట్టించాలి అనుకున్నాడు. గొప్ప వాటిని కట్టించాలి అంటే అర్థం ఏంటి చెప్పండి? ధనం అనేది అతని అంతరంగంలో గొప్ప గొప్ప ఆలోచనలు తెస్తుంది. వాటిని సమకూర్చుకోవడానికి, వాటిని పెంచుకోవడానికి, వాటిని భద్రపరచుకోవడానికి కదా. అందుకని గొప్ప వాటిని కట్టించి అనే మాట గొప్ప పంట వల్ల మిగుల పండింది ఆ సంవత్సరం. ఇతడు మిగులు ఆస్తి కలిగిన వాడు. పంట బాగా పండింది అంటే మిగులు పండింది అన్నమాట. ఈ సంవత్సరం కూడా ఆశ్చర్యకరమైన మాటలు విన్నాం. 40 బస్తాలు, 45, ఒకరికైతే 52 కూడా పడినాయి, 53. మరి బాగా పడింది. డబ్బు పెరిగే కొద్దీ, పంట పండే కొద్దీ, ఆస్తి అభివృద్ధి చెందే కొద్దీ మనిషి మనస్సు మోసంలో చిక్కుకుంటుంది. దేవుని వాక్యానికి చోటు లేకుండా పోతుంది. విత్తువాని ఉపమానాన్ని చెప్తున్న ప్రభువే వాక్యాన్ని అణిచివేసేదేమిటి అనే మాట దగ్గర ఆయన మత్తయి సువార్త 13:22లో ధనమోసం అన్నారు. అదే లూకాసు వార్త 8వ అధ్యాయం 14వ వచనంలో ధనభోగము అన్నారు. ధనభోగం. మీరు నిదానించి ఆలోచించటం ప్రారంభిస్తే డబ్బు ఉండడం చెడ్డది కాదు, ధనము చెడ్డది కాదు. ధనం మీద వ్యామోహం ఉండడం, ధనాపేక్ష అనేది ఎంతో ప్రమాదకరమైంది. ఆలోచించండి. లేఖనంలో ఒక్కో వచనం ధనాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు భయం అవుతుంది, చాలా భయం అవుతుంది. నేను మీకు ఒక వచనాన్ని చూపిస్తాను.
నాతో పాటు మీరు సామెతల గ్రంథం దగ్గరికి రండి. సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 11వ అధ్యాయంలో 28వ వచనం, ధనమును నమ్ముకునివాడు పాడైపోవును. ప్రభు అన్నారు, నా యందు నమ్మిక ఉంచువాడు అన్నాడు. దేవునిలో నమ్మకం ఉంచడం, ధనంలో నమ్మకం ఉంచడం అంటే ధనం దేవుని స్థానాన్ని ఆక్రమించుకునే ప్రమాదం ఉంది. ఎవరిలో నమ్మకం ఉండాలి? వీటన్నిటిని సృజించిన దేవునిలో నమ్మకం ఉండాలి. కానీ మానవుని చేత సృజించబడుతున్న ధనంలో మన నమ్మకం ఏర్పడడం అనేది పాడైపోవడానికి, నాశనమైపోవడానికి కారణం. ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును అన్నమాట. ఆలోచించండి. ప్రభు ఆ రోజు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పారు. ఈ మాట చెప్పగానే ఆయన అన్న మాట ఏమిటంటే, శిష్యులు విస్మయం పొందారట ఈ మాటకు. అందుకు ప్రభు అన్నారు, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అన్నారు. తన ఆస్తి యందు నమ్మిక ఉంచేవాడు, డబ్బు మీద నమ్మకం ఉంచేవాడు ఎవరిని నమ్మలేడు. ధనం చివరికి భార్యను కూడా నమ్మనివ్వదు, ధనం పిల్లల్ని నమ్మనివ్వదు, ధనం బంధువుల్ని నమ్మనివ్వదు. అందుకనే కొంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళు డబ్బు ఎక్కడ దాచారో ఎవరికి తెలీదు. ఆ బిల్డింగ్ పాతదైందని అమ్మేసుకుంటే ఆ కొనుక్కున్న వాళ్ళకి తవ్వేసి కొత్తవి కట్టుకోవడానికి తవ్వుతున్నప్పుడు వాళ్ళకి దొరుకుతాయి. అందుకని ప్రసంగి అంటాడు, రేపది ఎవడి పాలవుతుందో ఎవడికి తెలుసు అంటాడు. ధనం మనిషిని ఎంతగా ఆకర్షిస్తుంది అంటే, డబ్బు లేకపోతే ఇంకేం లేదు, ధనం లేకపోతే బ్రతకలేం, డబ్బుంటే ఏమైనా చేయొచ్చు. అందుకనే సాధారణంగా పలికే పలుకు ధనమూలం ఇదం జగత్ అని. అంటే ఈ జగత్తు మొత్తానికి మూలం డబ్బే అని, అది ఉంటే చాలని. అందుకని ప్రభు అంటాడు, కలిమి విస్తరించుట ఒకరి జీవానికి మూలం కాదు అంటాడు ఆయన. ఆయన చుట్టూ చూచి ఈ మాట అని ఆయన ధనం అనేది ఒక వ్యక్తి కనులను మూసేస్తుంది. ఎదుట నిలబడిన వ్యక్తి జీవాన్ని, నిత్యజీవాన్ని గురించి చెప్తాడని వచ్చినవాడు ఆ ఊసెత్తగానే వ్యసన పడుతూ వెళ్ళిపోయాడని ఓ సువార్తికుడు రాశాడు. దుఃఖపడుతూ వెళ్ళిపోయాడని, ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడని ఈ సువార్తికుడు రాశాడు. ఆ మాటలు నచ్చవు. డబ్బును గురించి ఏమాత్రం మాట్లాడినా మనుషులు తట్టుకోలేరు. ధనాన్ని ఎంతగా ప్రేమిస్తారు అంటే, ఆ డబ్బు దేవుని స్థానాన్ని ఆక్రమించేటంతగా
ఆ డబ్బును ప్రేమిస్తారు. అందుకని మత్తయి సువార్త 6:24 ప్రభు అంటారు, ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేరు అంటూ, ఎవడును నాకును సిరికిని దాసుడిగా ఉండలేరు అంటాడు. ఇక్కడ ధనం అనేది భోగాలనిచ్చేది. అంటే అందుకనే భోగభాగ్యం అనే పదాలు అవి జంట పదాలు. భోగం భాగ్యం రెండు కలిసి ఉంటాయి. భోగభాగ్యం, భాగ్యభోగాలు. డబ్బు లేకపోతే భోగం లేదనుకుంటాడు. భోగం అంటే సుఖపడడం అని. ఈ లోకంలో ఉన్న సమస్తమైనటువంటి సౌకర్యాలు, సుఖాలు, వీటన్నిటిని డబ్బు లేనివాడు ఏమీ లేనివాడి కింద లెక్కొస్తాడు. కానీ సంతోషానికి మూలం డబ్బు కాదని, మనిషి నెమ్మదిగా ఉండడానికి, శాంతిగా ఉండడానికి మూలం డబ్బు కాదని, అది ఆత్మరక్షణ అని, ప్రభువులో విశ్వాసం ఉంచటం అని మానవ జాతిని గుర్తించనివ్వకుండా ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడితనం కలుగు చేస్తాడని లేఖనం చెబుతుంది. అందుకు డబ్బు చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. అంటే వాడి చేతులు. ఓసారి మనం ఓ చోటుకు వెళ్ళి కొంచెం ఆగి చూద్దాం. దయచేసి నాతో పాటు మీరు ప్రసంగి గ్రంథం దగ్గరికి రండి. ప్రసంగి గ్రంథం దగ్గరికి వస్తే 5వ అధ్యాయాన్ని నేను చదువుతున్నాను. 10వ వచనం చదువుతున్నాను. 5వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత సంతృప్తి నొందడు. ఇదేమిటి? డబ్బు సంపాదించే కొద్దీ ఇంకా సంపాదించాలని తృష్ణ పెరిగిపోతుంటుంది. వ్యామోహం, ధనాశ, అది సమస్త కీడులకు మూలం అని పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు ఆయన. అంతేకాదు, ఆ ధనాన్ని గురించి చెప్తూ ఇనుముకు తుప్పు పట్టినట్టు ఆస్తి కూడా తుప్పు పడుతుంది. అదేమిటంటే 11వ వచనంలో అంటాడు, ఆస్తి ఎక్కువైన యెడల దాన్ని భక్షించు వారి ఎక్కువగుదురు, కనులారా చూచుటే గాని కాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏమిటి? ఇంత ఆస్తి నాకు ఉందని చూడడమే, కానీ తాను ఎంత తింటాడు? తినేవాళ్ళు ఎక్కువ, అతనేం తినలేడు. కానీ ఆ వ్యామోహం మాత్రం నాది అనేది. ఈ నాది అనేటువంటిది అతన్ని ఎంతగా లొంగ తీసుకుంటుంది అంటే దేవుని మాట కూడా వినడు అతను. దేవునితో మనకేం అవసరం అనుకుంటాడు. అయితే ఒక మాట ఈ గ్రంథకర్త రాస్తూ అంటాడు 12వ వచనంలో, కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. పాపం, ఇంటికి వెళ్ళి ఉంటాడు, నిద్రపోయి ఉంటాడా అన్నది నా ప్రశ్న. ముఖం చిన్నబుచ్చుకున్నాడు, ఏడుస్తూ ఇంటికి వెళ్ళాడు, డబ్బును వదిలిపెట్టలేకపోయినాడు, ఆ డబ్బంతా చూశాడు, ఆశ్చర్యచకితుడైపోయాడా లేకపోతే నిద్ర లేనుడయ్యాడా ఏమో. అంతేకాదు, మరో మాట కూడా చెప్తాను. ఇదే 13వ వచనం మధ్య భాగంలో, ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనం తెప్పించుకున్నాను. ఆ ఆస్తి చివరికి
అతని నాశనానికి కారణం అన్నాడు. ఇంకొక మాట కూడా అన్నాడు. ఈ పదం వాడకూడదు, 14వ వచనం ఇది. అయితే ఆస్తి దురదృష్టం వలన అనే పదానికి నష్టవశాత్తు అని తర్జుమా చేస్తే బాగుంటుంది. నష్టం వల్ల నశించిపోతుంది. అతడు పుత్రుడు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. కోట్లు సంపాదించినవాడు మందు బిళ్ళలు కొనుక్కోవడానికి చేజాపవలసిన దుస్థితిలోకి పెడతాడు. లేవలేడు, బ్యాంకుకి వెళ్ళలేడు, చెక్ బుక్ రాయలేడు, ఏమీ చేయలేడు. కానీ చివరికి ఏ ప్రకారం గర్భంలో నుంచి వచ్చాడో అదే ప్రకారంగా మరలా తిరిగి దిగంబరిగా నిలిపోతాడు అని రాశాడు చివరిలో, ఈ 15వ వచనంలో. మరి ఇప్పుడు సంపాదించిన దానంతటి వల్ల లాభం ఏమిటి? ఆయన చుట్టూ చూచి ఆ ధనంలో ఉన్న ఒట్టిపోయిన తనం, ఆ ధనం ఒక వ్యక్తిని పట్టుకుంటే, దాని మోసానికి ఆ వ్యక్తి చిక్కుకుంటే వాక్యాన్ని అణిచివేయడం, వాక్య స్వరూపి అయిన ప్రభువుని నిరాకరించడం, తాను పొందవలసిన నిత్య సంబంధమైన వాటిని పోగొట్టుకోవడం, కోల్పోవడం చేస్తాడని ఆయన చుట్టూ చూచి చెప్పినటువంటి ఈ అద్భుతమైన సందేశం ఇది. చాలామంది ధనవంతులు నాకు తెలిసిన ఒకరిద్దరు ధనవంతులు, నేను చూచిన ధనవంతులు ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా ఎక్కడ వినపడటం లేదు. విచిత్రం ఏమిటంటే మద్రాసులో ఒక స్ట్రీట్ అతని పేరే, కానీ అతడు విజయవాడలో పబ్లిక్ పార్కులో శవమై చచ్చిపోయి ఉంటే మున్సిపాలిటీ వాడు తీసివేయాల్సిన దుస్థితి వచ్చింది అతనికి. మీరే ఆలోచించండి. నిన్ను సృజించిన సృష్టికర్తను తెలుసుకోకుండా ధనం మీద వ్యామోహం కలిగి ధన సంపాదన మీద మమకారం పెంచుకుని దానికోసమే బ్రతుకుని గడుపుతూ ఆయన మాటకు విధేయత చూపించకపోవడం అనేది ఎంత ప్రమాదకరమైందో ఒకసారి ఆలోచించండి. సృష్టికర్త ఎంత బాధపడి ఉంటాడో, ఆయన మనసు ఎంత వేదన చెంది ఉంటుందో. ఆయన ఆ దుఃఖపడుతూ వెళ్ళిపోయిన వ్యక్తి శాశ్వతమైన దుఃఖంలో ఉండబోతున్నాడనే సత్యం తెలిసి అందరికీ చెప్తున్న వర్తమానం ఏమిటంటే, అబ్బాయి, ధనాశ సమస్త కీడులకు మూలం. ధనాన్ని నమ్ముకుని వాడు పాడైపోతాడు. ధనాన్ని నమ్ముకున్నవాడు ధనం అతని మీద యాజమాన్యం చేస్తుంది, అతడు దేవునికి ఎప్పుడు విధేయత చూపించడు అని గట్టిగా నొక్కి చెప్పటం శిష్యులకు విస్మయం కలగడానికి కారణమైంది. అప్పుడు ఆయన అన్నాడు, పిల్లలారా. ఈ మాట ఎందుకన్నాడో తెలుసా? అన్నీ ఎరిగిన వాడనే పదం ఇది, పిల్లలారా అని. మీకు తెలీదు పిల్లలారా అని మార్క్స్ వార్త 10వ అధ్యాయం 24 వచ్చిన పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించటం ఎంతో దుర్లభం, ఎంతో దుర్లభం. దేవునికి నీకు మధ్యలో
ధనం అడ్డం వస్తే, ధనం వచ్చేస్తే నీ కనులు నిత్యత్వం వైపు చూడవు. నీ కనులు శాశ్వతమైన ధన సంపాదన వైపు చూడవు. కేవలం రేపటి సుఖం కోసం, మనుషుల ఎదుటి ఘనత గౌరవాల కోసం వీటి వైపుకే నువ్వు ప్రయాణిస్తావు. కానీ ఆయన ఇచ్చే జీవం దగ్గరికి రావు. ఆయన ఇవ్వచూపుతున్న నిత్య జీవం దగ్గరికి రావు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఎవరు ఎందుకు గుప్తమై ఉన్నావో ఆయన నిరాకరించేటట్టుగా ఆ డబ్బు చేస్తుంది. ఈ ధనవంతుడు ఆయన్ని కోల్పోయాడు. మరి మీ సంగతి ఏమిటో ఒకసారి ఆలోచించుకోండి. తల వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, కృప కలిగిన మా దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సహాయం చేశారు, కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మరలా మేము కలుసుకునే పర్యంతం మీ రెక్కల నీడన మమ్మల్ని దాయండని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.